జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ద్వారా మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ మండిపడ్డారు. ఆయన ఒక సైకో అని జగన్ చెప్పే మాటలు ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. ఆయన దెబ్బకు జాకీ లాంటి డ్రైవర్ల సంస్థ తరలిపోయిందని, ఇక గూగుల్ డేటా సెంటర్ తెచ్చే పరిస్థితి ఉందా అని ఎద్దేవా చేశారు. శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ల వైద్యం అందిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా కర్నూలు బస్ దగ్ధంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున పేదవారి ఆరోగ్యానికి సంరక్షించేటువంటి విధంగా, వారికి ఆర్థికంగా వైద్యం కోసం చితకలబడిపోకూడదనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఈరోజు దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ముఖ్యంగా ఆరోగ్య నిధి కింద ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 5,85,00,000 రూపాయల వరకు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి వైద్య ఖర్చుల కోసం అందించినటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా వైద్య శాఖకు సంబంధించి దేశాలను అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తూ, అలాగే ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ, రెండో పక్కన మౌలిక వసతులతో పాటు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా గత ప్రభుత్వంలా కాకుండా ఈరోజు డాక్టర్లు సమ్మె చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెద్ద మొత్తంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అంత పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా సేవలు అందించడమే కాకుండా అవసరమైనంత ఇప్పటికే 2 సార్లు ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళందరూ కూడా ఫండ్స్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ నిన్న జరిగినటువంటి కర్నూలు బస్సు ప్రమాదంలో క్షతగాత్రులైనటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది. తప్పకుండా జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడ్చలేనప్పటికీ కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. తప్పకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే అదాని ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి సంవత్సరం ఏది, ఒక్కసారి చరిత్ర తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సాక్షి మీడియాని పెట్టుకొని మొత్తం సాక్ష్యం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వినేటువంటి వాళ్ళకి ఎవరికి చెవులో పువ్వులు ఎవరు పెట్టుకోలేదు. అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి చెవులో ఫ్లవర్ కనిపిస్తూ ఉంది. ఎవడు ఆయన మాటలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. ఆయన మాట్లాడేటువంటి మాటలన్నీ అబద్ధాలు. రాష్ట్రంలో ప్రజలకు పూర్తి స్థాయిలో ఈరోజు ఎవరు తీసుకుని వచ్చారు, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమరాన్ సంస్థను పెట్టుకోవడానికి కూడా జాకీ లాంటి డ్రైవర్ల కంపెనీ పారిపోయింది. ఈరోజు ఆయన డేటా సెంటర్లు తెచ్చేటువంటి పరిస్థితి లేదు.